నరేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కోరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కొట్టుకుని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా కోరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా ఆకాశము తెరిచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి ఆకాశము తెరిచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి ఆహారం ఇచ్చావు దాహాన్ని తీర్చావు ఆహారం ఇచ్చావు దాహాన్ని తీర్చావు కష్టకాలమునందు ములతో వలయందు విడువక తోడున్నావు కష్టకాలమునందు ములతో వలయందు విడువక తోడున్నావు కొరవినావు దరిచున్నావు విమాసపురము చేశావు కరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కోరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా కోరుకున్న రేవుకు నడిపించావా చీకటి చెర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు రప్పించి చీకటి చెర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు రప్పించి గడియలు విరిచావు గట్లను తెంచావు గడియలు విరిచావు గట్లను తెంచావు పదరాగా దిక్కుతో చకపోగా వాకును పంపించావు పదరాగా దిక్కుతో చకపోగా వాకును పంపించావు చేశావు పగిలేశావు ఆశ్చర్య క్రియలు చేశావు కోరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కోరుకున్న రేవుకు నడిపించావా కోరికలు తీర్చి కరుణించావా కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా కొట్టుకొని పోకుండా ముక్కలే
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మేము సిల్వర్ పెంచుకొని చర్చికి వెళ్తాము. అయితే మాకు తుఫాను వచ్చి పిచ్చికాడు మా చెల్లి మా తమ్ముడు మా ఇంట్లో మొబైల్ కానీ మా చెల్లి మా తమ్ముడు అది రమ్మన్నారు వచ్చి దేవుడు మహాకృపలు ఇక్కడ మమ్మల్ని పోషిస్తున్నాడు. చెప్తున్నాను. నా పేరు జ్యోతి మణి, మా మమ్మీ చనిపోయారు. మా హస్బెండ్ పేరు అశోక్ అండి. ఆయన బాప్తిసం తీసుకోవాలని ప్రార్థించేయమని మీకు సన్నిధానంలో అందరినీ కోరుకుంటున్నాను. స్తుతులు ప్రభువా, స్తోత్రం నీకే చెల్లించేదాము అందరం. స్తుతులు ప్రభువా, స్తోత్రం నీకే చెల్లించేదాము అందరం. ఘనత మహిమ ప్రభావములు, ఘనత మహిమ ప్రభావములు
దేవుని స్తోత్రాలు. కుడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పెట్ట ప్రత్యేకమైన నామమున ప్రణుతించి పాడేద ప్రభు స్తోత్ర గీతము. స్తుతికి పాత్రుడు యేసుకు సంకీర్తనము. ప్రణుతించి పాడేద ప్రభు స్తోత్ర గీతము. స్తుతికి పాత్రుడు యేసుకు సంకీర్తనము. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా. ప్రణుతించి పాడేద ప్రభు స్తోత్ర గీతము. స్తుతికి పాత్రుడు యేసుకు సంకీర్తనము. ఎన్నెన్నో మేలులెన్నెన్నో ప్రభు సిద్ధపరచెను. అన్నయు మన మేలు కొరకు దాచి ఉంచెను. ఎన్నెన్నో మేలులెన్నెన్నో ప్రభు సిద్ధపరచెను. అన్నయు మన మేలు కొరకు దాచి ఉంచెను. తగిన కాలమందు తన కృప చూపును. తగిన కాలమందు తన కృప చూపును. శ్రేష్టమైన ఈవులను దయచేయును. శ్రేష్టమైన ఈవులను దయచేయును. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా. ప్రణుతించి పాడేద ప్రభు స్తోత్ర గీతము. స్తుతికి పాత్రుడు యేసుకు సంకీర్తనము. ప్రణుతించి పాడేద ప్రభు స్తోత్ర గీతము. స్తుతికి పాత్రుడు యేసుకు సంకీర్తనము. మధురం అతి మధురం ప్రభు సన్నిధానము. ఘనము అతి ఘనము ప్రభు యేసు నామము. మధురం అతి మధురం ప్రభు సన్నిధానము. ఘనము అతి ఘనము ప్రభు యేసు నామము. దీవింపజేయును దైవ వాక్యము. అద్భుతములు చేయును తన దక్షిణ హస్తము. దీవింపజేయును దైవ వాక్యము. అద్భుతములు చేయును తన దక్షిణ హస్తము. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా. ప్రణుతించి పాడేద ప్రభు స్తోత్ర గీతము. స్తుతికి పాత్రుడు యేసుకు సంకీర్తనము. ప్రణుతించి పాడేద ప్రభు స్తోత్ర గీతము. స్తుతికి పాత్రుడు యేసుకు సంకీర్తనము. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవ ఆరాధనా. ప్రణుతించి పాడేద ప్రభు స్తోత్ర గీతము. స్తుతికి పాత్రుడు యేసు
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ సంవత్సరంలో నా ప్రభువా ఎన్నో మేలులు మా కొరకై సిద్ధపరిచిన దేవా, అనేక మేళలతో మమ్మల్ని తృప్తిపరిచిన దేవా, నీకు స్తోత్రాలు నా ప్రభు. అయా మేమే నా ప్రభువా నమ్మకంగా జీవించలేక ఈ మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఆ మేళ్ళన్నీ నా ప్రభు మేము పొందుకోలేకపోయి ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. అయా మధురమైన నీ సన్నిధానంలో, అతి మధురమైన నీ మందిరంలో మేము రాలేకపోయింది, నిన్ను దుఃఖపెట్టి ఉన్నాం తండ్రి. అయా నీ వాక్యముతో మమ్మల్ని జీవింపచేస్తూ అనేక అద్భుతములు మా ఎడల చూపుతూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంకను ఈ దినం ఆఖరి నాయన ప్రభా, ఈ సంవత్సరంలో ఆఖరి పునరుత్థాన ఆదివారం దినమున ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు మానివేసి ఉన్నారు ప్రభా, అట్టి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అయా ఈ 2024లో ప్రభా ఎక్కడ నీ కొరకు జీవించలేకపోయారో, ఎక్కడ నీ మందిరాన్ని నిర్లక్ష్యపరిచారో ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకొని వారి తప్పిదములు మీరు క్షమించమని, అయా నూతన సంవత్సరంలో బిడ్డలు నూతనమైన ఆరాధనతో ప్రభా ఒక నూతనమైన తీర్మానాలతో నీ బిడ్డలు నీ ముందుండులాగిన సహాయం చేయమని, తీసుకొచ్చిన ప్రతి బిడ్డలను బట్టి నేను స్తుతిస్తూ అయా ఇదిగో నా ప్రభా ఇంకా జరుగు ప్రతి కార్యక్రమాలను నీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 115వ అధ్యాయం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 115వ అధ్యాయం చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఇంచు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి
లేదు కాబట్టి. దేవుని నామానికి వందనాలు. అమ్మగారు అయ్యగారికి వందనాలు. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన వారం మరి పండుగ రోజు ఎప్పుడు అసలు ప్రతి పండగకి నేను మానేసేదాన్ని కాదు. అయితే ఆ మధ్యాహ్నం నుంచి నాకు కడుపులో నొప్పి విరోచనాలు అవుతుంది బాగా. అసలు చాలాసార్లు వెళ్ళాను, జరుగుతుంటే తిన్నాను. మరి ఎందుకో అయినా సరే వెళ్దామని స్నానం చేసి మరి నా బలహీనం ఏంటో తెలియలేదు. మరి నేను అసలు ఎప్పుడు మానకుండా వచ్చేదాన్ని. అలాంటిది నాకు గుడికి వెళ్తాం అంటే నాకు చాలా సరదా. నేను ఆళ్ళకెళ్ళి నేను గుడికి వెళ్తాను అని చెప్తాను అసలే. అలాంటిది మరి నేను మానేశాను. మరి ఆ రోజు నుంచి నాకు విరోచనాలు బాగా అవుతున్నాయి. కడుపులో నొప్పి అసలు ఎప్పుడు నాకు అలాంటి కడుపులో నొప్పి లేదు. కడుపులో నొప్పి, తల ఇక్కడ నుంచి లాగేస్తాం, గొంతు అంతా నొప్పి, ఒళ్ళు పోట్లు. మరి అలాగే పనికి వెళ్ళాను. నేను రమాదేవి దగ్గరికి వెళ్ళాను. మరి అక్క ఇక్కడ ఉండాను. అటు రమాదేవి దగ్గర ఉండలేకపోతున్నాం, అటు మా ఇంటికాడ ఉండలేకపోతున్నాం. మరి డాక్టర్ గారు ఉంటే ఆయన పిలిపించింది రమాదేవి. మరి ఇంగ్లీష్ నాకు చేయించింది. 2 రోజులు, ఒక రోజు మరి ముందుగా అమ్మగారితో ప్రార్థన చేసుకున్నా. అమ్మ ప్రార్థన ఏంటంటే అమ్మగారు ప్రార్థన చేసింది. మరి నువ్వు ఏమన్నా తప్పు చేశాను ఒప్పుకుంటే నిజంగానే నేను ఒక తప్పు చేశాను. మరి ఆ తప్పు ఏంటో నాకు తెలుసు, కానీ మరి చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు నాకు. అయినా చెప్తాను, నన్ను క్షమించని. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను మా అమ్మ పేరట చీర తీసుకొని నేను అమ్మగారికి ఇచ్చేస్తాను, ఎవరికొకరికి ఇవ్వమని. అది సంవత్సరం నేను ఇవ్వలేకపోయాను. మరి నా కళ్ళు ఎందుకు మూసిపోయినాయి కూడా నాకు తెలియట్లేదు. మరి నేను అసలు ఎప్పుడు ముందుకు వచ్చేదాన్ని. నన్ను దేవుడు క్షమించమని అడుగుతున్నాను. మరి అయ్యగారు అమ్మగారు సంఘం కూడా క్షమించమన్నా. మరి నాకు కడుపులో నొప్పి ఇంకా తగ్గల దొడ్లోకి వెళ్తుంటే కడుపులో నొప్పి. మరి ఆయన అన్నాడు ఇన్ఫెక్షన్ అయింది అని అంటున్నాడు. మరి నేను ఆ చిన్న పొరపాటు చేశానని నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. సరే తర్వాత ఇప్పుడైతే నేను కొనిద్దామని నేను అనుకున్నాను. సరే వచ్చే వారాన్ని కొనిద్దామని నాకు మనసు వచ్చింది. మరి చిన్న తప్పు దేవుడు క్షమించమని మరి మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకొని. మరి ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఆ అమ్మాయికి అసలు బాగుండలేదు. అయితే అమ్మాయి గురించి మరి నేను మొన్న చెప్పినప్పుడు వస్తాను అని 2 వారాలు అమ్మాయి మరి మోసం చేసింది. ఇప్పుడైతే నేను సరేలే నాయన, నేను ఆ అమ్మాయి గురించి రోజు ప్రార్థన చేస్తాను. ఆ అమ్మాయి అంతగా ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా నిలబడి మన చర్చికి రావాలని. ఆ అమ్మాయి కాకాని తోట అవుతే ఆ ఊరు అదే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక ఆ అమ్మాయి కూడా రావాలని, మీ అనుదిన ప్రార్థనలో నిరకగా ఉండి మన చర్చిలో ఉండాలని జ్ఞాపకం చేసుకొని చిన్నపరచుకొని దేవుడు నా సాక్ష్యం ఏంటంటే, పోయిన ఆదివారం నేను గుడికి రాలేదు. అంటే నా దగ్గర డబ్బులు లేక సర్లేని వేసుకున్నా. మా అత్తమ్మ వచ్చి ఫోన్ చేసి నువ్వు చర్చికి రాలేదు, నీకు దేవుడు ఎట్ట వేస్తాడని నేను నడిచిన నేను రాలేకపోయాను లెక్క అన్నాను. సరే శనివారం అయ్యగారు వాళ్ళు వస్తే ప్రార్థన పెట్టించుకుందాం అనుకున్నా కానీ పెట్టించుకోలేకపోయాను. అయ్యగారు సోమవారం ఖాళీగా ఉన్నాక పెట్టించుకో అని అన్నారు. అని అంటే నేను మాట అయితే ఇచ్చాను కానీ నా దగ్గర అయితే రూపాయి లేదు. నేను బేరం అయితే వేస్తున్నాను కానీ ఒక 7 కేజీలు బేరం అవుతుంది కానీ సాయంత్రానికి అప్పులోళ్ళకి పంచడానికి రావట్లేదు. సరే ఏం చేయాలో అని అర్థం కాకుండా ఉండదు. సరే ఆదివారం ఏలూరు వెళ్తా ఆటోలో ఉండగానే చిన్నపిల్లడికి ఫోన్ చేసి, అయ్యా నేను ఎటు ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటున్నాను, నా దగ్గర 1 రూపాయి లేదు, డబ్బులు ఏమన్నా వేస్తామని అడిగితే ఒక 2000 వేస్తానమ్మా అని అన్నాడు. సరే అని చెప్పి ఆ 2000తో కొట్టుకాడ అప్పు అడిగాను. ఎటో నాకు ఉన్న దాంట్లో నేను ప్రార్థన పెట్టించుకున్నాము అని అనుకొని సోమవారం కూడా కొట్టేసాను. నేను వేసినాక నేను ఒక అమ్మాయికి మధ్యలో అడ్డున్న ఒక 5000 చీటీ ఇప్పించాను. ఆ చీటీ నేను కట్టేశాను. అమ్మాయిని ఎన్నిసార్లు అడిగిన ఇవ్వట్లేదు, సంవత్సరం అయిపోయింది. సర్లే నేను వదిలేసుకొని ఊరుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే నా దగ్గర రూపాయలు లేదని ఆ అమ్మాయి అసలు నేను అడగకోకుండానే మధ్యాహ్నం 3 గంటలకి 5000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది. ఇచ్చేలాగా సహాయం చేశాడు. అనుకోని రీతిగా ప్రార్థన బాగా సరిగేలాగా సహాయం చేశాడు నాకు దేవుడు. అది ఒకటను నాకు వ్యాపారం 10 కేజీలు పెరిగేలాగా, నాకు ఎక్కువ కూడా వద్దు, అదో 10 కేజీలు పెరిగితే నా అప్పులు తీరిపోతే ఇంకా 2 లక్షల అప్పులు ఉండే.
2 లక్షలు అప్పులు తీర్చాను కానీ ఇంకా 2 ఉన్నాయి. దానికోసం రోజు దేవుడిని అడుగుతున్నాను కానీ ఇంకా నేను దేవుడికి ఎవరు పాపం చేసేనేమోనని అనుకుంటున్నాను. అదే నా పిల్లలు కూడా మందిరానికి రావాలి, ఇద్దరు నాలో లోపం వల్ల రాలేకపోతున్నారు. నేను చేసిన పాపాలు శాపాల వల్లే. అది ఉంటాను. ఏంటంటే ఆరోగ్యం బాగోట్లేదు, ఎందుకో తెలియట్లేదు. తల్లో నరాలు సన్నబడిపోయినాయి. ఎప్పుడు దాని గురించి పెద్దగా తల తిప్పేయటం బాగోట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆదివారం నేను 1 వారం గుడికి రాకుండా బేరం వేశాను కానీ బిర్యానీ మొత్తం ఆగిపోయింది. కానీ దేవుడు ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి వెళ్ళి ఎంతన్నా వేసుకొని అదే బేరం వేసుకున్నా కానీ నాకు 3 అయిపోతుంది. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. నా పిల్లలు కూడా రావాలని మీ అందరి ప్రార్థన వల్ల, అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల ఇవాళ నేను ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పుకోగలుగుతున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దేవుతున్నాడు. నాకు టైం లేదు, నాకు మాకు వచ్చేవాళ్ళని చెప్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నా తండ్రి, కాల సమయంలో నుంచి ఇప్పటి వరకు ఆయన మా ఎడలో చూపుతున్న బిడ్డల జీవితాల్లో చేసిన మేలు ఆశ్చర్య కార్యాలను స్తుతి ఇంకా బిడ్డలు చెప్పవలసిన వారు ఉన్నారు. దయతో క్షమించండి. మరి సమయం అయితే లేదు కానీ ప్రభు బిడ్డలు మరి వచ్చే వారానికి సిద్ధపరిచి నీ సాక్ష్యం చెప్పి నేను గణపరిచేవారిగా వారి జీవితాల్లో మేలు మీరు తృప్తిపరచాలి. ఏసునామములో నడుచున్నాను తండ్రి. మనకి 31st నైట్ ఫుల్గా ఏముంటది, అప్పుడు ఎవరు లేగలరు. ఏ రోగాలు వస్తాయో అది ఆ ప్రపంచం